ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? మరి మేల్కొన్నట్లయితే దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆమె ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆమె ప్రార్థన, ఆమె విశ్వాసము ఎంతో గొప్పదని దేవుడు ఎరిగి ఆమెతో మాట్లాడారు. మరి ఆమె ప్రార్థన తన కుమార్తె కొరకు విశ్వాసముతో, నమ్మకముతో ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి ఆమె కుమార్తెను స్వస్థతపరిచెను. ఆమె కుమార్తె బలహీనురాలుగా ఉన్నప్పుడు ఆ గడియలోనే ఆమె స్వస్థత నొందిందంటండి. మరి నీ ప్రార్థన, నా ప్రార్థన ఎలాగుంది? ఉదయకాల సమయంలో మనము ఒకసారి పరీక్షించుకుని నమ్మకంతో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునన్న విధముగా దేవుడు ఆమె విశ్వాసాన్ని వెంటనే ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు. ఆమె ఎంతో గొప్ప ప్రార్థనా పరురాలు. మరి అటువంటి ప్రార్థన మనకు జీవితంలో ఉందా? మనము చేస్తున్నామా? నమ్మకముగా విశ్వాసముతో మనం ఆయన కొరకు బ్రతకగలుగుతున్నామా? అట్టి ప్రార్థన నీవు చేయగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నీ పాడి పంటలను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని దేవుని చేతిలో పెట్టు. దేవునికి అప్పగించయ్యా, ఈ పనులు నీ చేతిలో పెడుతున్నాను, నీ భారాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని నువ్వు ఆయన చెంత వేడుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.